ఇది ఆ సినిమాలో సుకుమార్ అనేటువంటి హౌలే గారు తీసినటువంటి చూపించిన సినిమా. అరే హౌలేగా సుకుమార్ ఏమన్నా రియాలిటీ ఉన్నాదరా నీ సినిమా? ఏమన్నా దగ్గరకు ఉన్నాదరా? నువ్వు ఈ లోకానికి ఫాల్తునా కొడక ఐపీఎస్ ఆఫీసర్ గుట్టలు ఏం చూపిస్తున్నావు నువ్వు సమాజానికి? నమస్తేనండి, నా పేరు భాస్కర్. తీన్మార్ మల్లన్న అసలు ఏం మాట్లాడుతుండో అసలు అర్థం కాని పరిస్థితిలో ఉందండి. తీన్మార్ మల్లన్న ఇష్టం వచ్చినట్టుగా నోటికొచ్చిన మాట నేనేమన్నా సరిపోయిద్దిలే, నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, నేనేమైనా సరిపోయిద్దిలే అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. అసలు ఎందుకు మాట్లాడతాడో, ఏం మాట్లాడతాడో. ముఖ్యంగా తీన్మార్ మల్లన్న గారు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మీరు ఒక ప్రజానాయకులు, మీకు ఒక ఎమ్మెల్సీ పదవి అనేది ఉంది, మీకు కొన్ని వేల మంది ఓట్లేస్తే తప్ప మీరు ఈ స్థాయికి రాలేదు. ఇష్టం వచ్చినట్టుగా ఎట్లా పడితే అట్లా మాట్లాడటం అనేది, అరే ఏంటండి నాకు తెలియగలుగుతానా? పుష్ప 2 సినిమాలో ఒక సీన్ ఒకటి ఉందట. ఏంటి, పోలీస్ అధికారి స్విమ్మింగ్ పూల్లో పడిపోతే అదే టైంలో అల్లు అర్జున్ మూత్రం పోస్తాడట. సరే మీకు నచ్చలేదు, వదిలేయండి. అది ఒక సినిమా అండి, సినిమాని సినిమాలాగా చూడండి. ఇసంటి సినిమాలు తీస్తున్న మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని అడుగుతున్నారు. అరే ఇష్టం వచ్చినట్టుగా నోటికొచ్చిన మాట మాట్లాడితే ఎట్లాగా? ఇంతకుముందు ఒకతను అదే విధంగా మాట్లాడుతుండు. అల్లు అర్జున్ అట ఆంధ్రవాడట, డ్రామాలు వేసుకునేవాడివి, పగటి వేషగాడివి. అరే ఏందండి నాకు తెలియగడుతున్నా, సినిమా వాళ్ళంటే అంత చులకనా? అసలు మా వాళ్ళు మిమ్మల్ని ఏమంటున్నారు? కథలో ఒక క్యారెక్టర్, ఆ కథ అనేది, ఆ క్యారెక్టర్ అనేది డిమాండ్ చేసినప్పుడు అలా పోతూ ఉంటుంది కథ అనేది. ఏ సినిమా అయినా కానీ అందరికీ నచ్చాలంటూ ఏమీ లేదు. అది ఒక సినిమా అండి. సినిమాని ఎప్పుడైనా సినిమాలాగా చూడండి, నిజ జీవితం కాదు. నిజ జీవితం అయితే ఎవడు ఊరుకోడు, నిజ జీవితంలో ఎవడన్నా అట యాత్ర. తీన్మార్ మల్లన్న గారు అసలు ఏం మాట్లాడతాడో ఏంటో అసలు ఏం అర్థం కాదు, ఇష్టం వచ్చినట్టుగా. ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారిని పట్టుకొని పోషెట్టి అని పిలుతాడు, కేటీఆర్ గారిని పట్టుకుని రామారావు అంటాడు, కవిత గారిని పట్టుకొని తైతక్క అంటాడు. మరి అలా ఆ విధంగా మాట్లాడాలంటే తైతక్క ఏంటండి? తైతక్క అసలు మీకు ఒక మహిళ అనేది ముందర గుర్తున్నట్లయితే మహిళ మీద ఆ విధంగా మాట్లాడతారా? తైతక్క ఏంటి, ఆ పదాలేంటి? ఒకసారి ఈ నాయకుడు అనే మాటలు ఒకసారినండి. అల్లు అరవింద్ జాగ్రత్త, నువ్వు ఓన్లీ వేషాలు, పగటి వేషాలు వేసుకొని మరి ఒక చెత్త సినిమా తీసావు. అదే మన పుష్ప అంటే ఏంది, మన సామాజిక అంటే సమాజాన్ని బాగుపరిచే సినిమా, అది ఒక స్మగ్లర్ సినిమా. అది ఎర్రచందనం అమ్ముకోవడానికి నువ్వు చేసిన దందలను చూపించినావు. నువ్వు మా ముఖ్యమంత్రి మాట్లాడితే ఖబర్దార్, నువ్వు ఆంధ్రోడివి, ఆంధ్రోడ్ లాగానే ఉండి ఇక్కడ బతకడానికి వచ్చినావు. నేను ఒక ఎమ్మెల్యేగా, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ మీరు మీకు ఇచ్చిన గౌరవాన్ని ఉంచి ఇక్కడ వ్యాపారం చేసుకోండి, కానీ మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినా ఇంకేదో నీకు ఉన్నది ఏందో. నువ్వు పగటి వేషగాడివి, డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు సంపాదించుకునే వ్యాపారస్తుడి, నువ్వు ఈ సమాజానికి ఏం చేసావు? నీ గౌరవం ఇవ్వాలి. అల్లు అర్జున్ అట ఆంధ్రవాడు అట, ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి వాళ్ళు మాట్లాడి ఒక మర్యాద, మన్నన, పాడు ఏమి లేకుండా. ఇది ఒక మహిళ చనిపోయింది, నీకు కాదంటాలే. అనుకోకుండా ఒక మహిళ అనేది చనిపోవటం చాలా దురదృష్టకరం, చాలా బాధ కూడా కలుగుతాడు. ఆ కుటుంబానికి ఒక ఆడతోడు లేకుండా పోయింది. సో దానికి ఎవరైనా కానీ బాధపడాల్సిందే. అలా జరగకూడదని చెప్పి ఆ దేవుని ప్రార్థిద్దాం. అసలు నాకు తెలిసినంత వరకు అల్లు అర్జున్ గారు ఏ వన్ కాదు. అరే అతను పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ఎట్లా పడితే అట్లా ఏ చిన్న విషయం దొరికితే, ఏ చిన్న సందు దొరికితే చాలు దాని గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిస్తే ఎట్లా? మీరు కనీసం రేవంత్ రెడ్డి గారు అంటే నాకు వాస్తవంగా చెప్పాలంటే ఆయన అంటే చాలా గౌరవం. ఎందుకంటే ఆయన వాక్ చైతన్యం చాలా చక్కగా మాట్లాడతాడు. సమస్యల గురించి మాట్లాడాలి అంటే అతని తర్వాతే చాలా చక్కగా విమర్శలు కూడా చాలా చక్కగా చేస్తాడు చేయాలంటే. ఎందుకంటే అవతల మనిషిని నొప్పించకుండా, బాధ కలిగించకుండా అతను అక్కడ ఉన్న సమస్యను లేవనెత్తాలంటే, అంటే ఇంతకుముందు కూడా సీఎం కాకముందు కూడా ఆ సమస్యను లేవనెత్తాలంటే చాలా చక్కగా అవతల వాళ్ళకి మనసుకు నొప్పించకుండా అందరికీ అర్థమయ్యేటట్టుగా చాలా చక్కగా మాట్లాడతాడు. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా ఏం మాట్లాడుతూ ఉన్నదో మన జనంలో మనం తిరిగేటప్పుడు, మీరు ఒక ఎమ్మెల్సీ అయినప్పుడు మీరు ఒక ప్రజానాయకుడు. ప్రస్తుతానికి మీరు ఇంతకుముందు కూడా అల్లు అర్జున్ గారి గురించి చాలా రకాలుగా మాట్లాడారు. హౌలే నా కొడక, హౌలే ఏంటది? కానీ మళ్ళీ నీ సినిమా చూడలేదంటారు, ఎవరో చెప్పితే విన్నానని చెప్తా ఉంటారు. అసలు ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ అనేది ఒక లంచగొండి పోలీస్ ఆఫీసర్. అది ఒక సినిమాని సినిమాలాగా చూడాలి. సినిమా వాళ్ళట రంగులు వేసుకునే వాళ్ళట, ఓకే రంగులు వేసుకునే వాళ్ళే. మరి విపత్తులు వచ్చినప్పుడు చిరంజీవి గారు ఎన్నిసార్లు సాయం చేయలేదండి? కరోనా టైంలో కొన్ని కోట్ల రూపాయలు ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని
ఆక్సిజన్ పంపించిందా లేదా? సినిమా ఇండస్ట్రీలో ఉన్న కార్మికులకి దగ్గర ఒక 3-4 నెలల పాటు అక్కడ కొన్ని వేల మంది కార్మికులకి ఆ సినిమా వాళ్ళు మొత్తం కలిసి మనిషికింత నేర్చుకొని ప్రతిరోజు కూడా ఆ కుటుంబాలని సాధలేదా? మరి వాళ్ళు ఏదో కఠినాత్మలాగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ఒక్కోసారి చాలా బాధ కలుగుతుంది. మహేష్ బాబు గారు ఎన్ని చిన్నపిల్లలకు, ఎంతమంది చిన్నపిల్లలకు అతను సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆపరేషన్లు చేపిలేదా? ఎన్ని ప్రాణాలు కాపాడలేదు ఆయన? అప్పుడు ఎందుకు మరి మహేష్ బాబు గారు ఇన్ని వేల మంది ప్రాణాలు కాపాడలేదని చెప్పలేదు? మీరు కాపాడారని చెప్పలేదు? అలాగే బాలకృష్ణ గారు బసవతారకం ఇప్పుడు కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడిన బాలకృష్ణ గారు మరి ఎందుకు చెప్పట్లేదు? అరే సందు దొరికితే చాలు, నోరుందిలే, ఇష్టం వచ్చిన మాట్లాడితే సరిపోయిందిలే, నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందిలే అని చెప్పేసి మాట్లాడటం. అలాగే పవన్ కళ్యాణ్ గారు మొన్న తుఫాను వచ్చినప్పుడు తెలంగాణకి, ఆంధ్రాకి దగ్గర 6 కోట్ల రూపాయలు ఆయన ఆర్థిక సాయం అందించలేదా? అతను సొంత డబ్బు 6 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం అందించిన మరి ఈ మాటలు ఎటుపోయినప్పుడు? అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు ఎన్నిసార్లు సాయం చేయలేదు? ఇదే అల్లు అర్జున్ గారు ఇంతకుముందు ఎన్ని కోట్ల రూపాయలు సాయం చేయలేదు? సినిమా యాక్టర్లు ఎవరు ఇవ్వకుండా ఉన్నారు? చిన్న హీరోల కానుంచి, హీరోయిన్లు కానుంచి, క్యారెక్టర్ ఆర్టిస్టుల కానుంచి ఇంతమంది సాయం చేసుకున్న ఒక సాయం అనేది ఒక్క మాటతో తుడిచిపెట్టుకొని పోయినట్టుగా సినిమాలో ఒక క్యారెక్టర్ అనేది పండాలంటే, ఆ సీన్ అనేది పండాలంటే ఆ క్యారెక్టర్ చేయాల్సి వచ్చింది. అంతేగాని ఎవరిని ఉద్దేశించింది కాదు. ఇలాంటి సినిమాలు తీస్తున్నందుకు సుకుమారు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుందని చెప్పి తీర్మానం మనల్ని అడుగుతున్నాడు. మరి ఇలాంటి బూతులు మాట్లాడుతున్నావు, మరి నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు? సినిమా వాళ్ళని హౌలే అంటున్నావు, హౌలే నా కొడక అంటున్నావు, మరి మీరేం మెసేజ్ ఇస్తున్నట్టు లెక్క? నీకు నచ్చలేదండి, బూతులు మాట్లాడకుండా మాట్లాడండి. సినిమా హీరోలు ఎంతోమంది కూడా నా కుటుంబంలో జరుగుతుంది అనే విధంగా ఫీల్ అయిపోయి విపత్తులు వచ్చినప్పుడు వాళ్ళు ఆర్థిక సాయంగా కొన్ని కోట్ల రూపాయలు సాయం చేసినప్పుడు మరి నువ్వేం సాయం చేస్తున్నావు? ఆ టైంలో నువ్వేం చేస్తున్నావు? అసలు నాకు తెలియగలుగుతూ ఉంటా. చాలాసార్లు నేను నా మదిలో అనిపించిన మాట ఏంటంటే, ఇంతమంది నాయకులు ఉన్నారు కదా, మరి ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ఒక్కరు కూడా ఎందుకు వెళ్ళి వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టట్లేదు? సినిమా హీరోలు ఇస్తూ ఉంటేనే ఈ విధంగా మీరు విమర్శిస్తున్నారు కదా, మరి నువ్వు ఇవ్వలేదేంటి? సినిమా యాక్టర్లు ఇస్తూ ఉంటే, సినిమా హీరోలు ఇస్తూ ఉంటే, సినిమా హీరోయిన్లు ఇస్తూ ఉంటే, చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఇస్తూ ఉంటే మరి మీరు ఇవ్వట్లేదేంటి? నువ్వు ఎందుకు సాయం చేయని చెప్పి మీరు ఎందుకు అడగట్లేదు? కనీసం మీ ముఖ్యమంత్రి మీదే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినాడు నువ్వు. ఇంతకుముందు తీర్మానం మల్లన్న వీడియోలు చాలాసార్లు నేను చూసా, కొద్దిగా మంచిగా కనిపించేవి. అంటే ఎక్కడైనా అన్యాయం జరుగుతూ ఉంటే దాని మీద గలవెత్తేటట్టుగా మాట్లాడటం లేనట్టు కనిపించేది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే శృతి మించి రాగానే పడుతుంది ఆయన మాట్లాడేది. అసలు నాకు తెలిసినంత వరకు అల్లు అర్జున్ గారు ఏంట్రా బాబు, ఆయనకి సంతోషంగా ఉందా? ఒక మహిళ చనిపోతే ఆ మహిళ కూడా అతని అభిమానే. ఆ టైంలో కూడా ఆ సినిమా చూద్దామని చెప్పి చిన్నపిల్లలు తీసుకొని కూడా వచ్చారంటే, భార్యాభర్తల పిల్లలతో సహా బన్నీ మీద ఎంత అభిమానం పెంచుకుంటే ఆ టైంలో రావాలి ఆ మహిళ చనిపోయినందుకు అల్లు అర్జున్కి చాలా బాధ ఉంటుంది, వండుకున్నట్టుంటుందండి. ఆయనకి మంచిదనం, మానవత్వం తెలియదా? ఏనో లుచ్చ, హౌలే నా కొడక ఏంటది? మీరు ఒక నాయకులండి, మీరు ప్రజాప్రతినిధులు, ప్రజలు ఎన్నుకుంటేనే మీరు ఈ స్థాయిలో ఉన్నారు, అందరూ చూస్తున్నారు. సో ఇదండి పరిస్థితి. ఎప్పుడైనా మనం ఏ సినిమా అయినా కానీ సినిమాని సినిమాలాగే చూడాలి. ఎందుకంటున్నానంటే ఒక సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఏది మంచో ఏది చెడు అనేది ఒక సెన్సార్ బోర్డు అనేది ఉంటుంది. కొన్ని ఏమైనా అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉంటే వాళ్ళే కట్ చేసేస్తారు. ఇగో ఈ సీన్ బాగలేదు, ఇంతవరకు తీసేయండి అని చెప్పి వాళ్ళే చెప్పి మరీ తీపిచ్చేస్తారు. అక్కడ కట్ చేసి ఇది అభ్యంతరకరమైంది, ఇది వద్దు, ఇది ఉండకూడదని చెప్పి మంచిగా ఉన్నదే జనాలకు నచ్చేదే వాళ్ళు ఆలోచించి ఇది ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు పంపిస్తూ ఉంటారు. ఇది పరిస్థితి. ఈ విషయం అనేది ఇంతటితోని దయచేసి ముగించండి. ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల గురించి పోరాడండి. సమస్యలను ఏ విధంగా సాల్వ్ చేద్దామని చెప్పి చూడండి. ఎందుకంటున్నానంటే ఉన్న సమస్యలను కనీసం కొంతలో కొంతైనా తగ్గించినట్లయితే మళ్ళీ మీరే ఉండొచ్చేమో. ముందల ప్రజలకు ఏమైనా సమస్యలు అనేది ఉంటే ఆ సమస్యల గురించి ఏ విధంగా సాల్వ్ చేయాలో దాని గురించి మాట్లాడుకోండి. సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలో చూడండి.